తన కూతురుని ఒక క్రూరుడి దగ్గర వదిలేయడం సరైనది కాదనుకుంటుంది. వెంటనే కారు నుండి బయటికి వచ్చేస్తుంది. నా కూతురు కోసం బయటికి వచ్చా అని కూడా జూలియన్ తో చెప్తుంది. ఇంకోవైపు మరో ఫోన్ లో జూలియన్ కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ జూలియన్ వాళ్ళ నాన్న చేస్తారు. అతడు జూలియన్ ని నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. దానికి బదులుగా జూలియన్ నేను ఇంటి దగ్గర పని చేస్తున్నా, నాకు మీ సహాయం కావాలి అంటాడు. వాళ్ళ నాన్న సరే ఏంటి అంటాడు. జూలియన్ కి క్లారా ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవాలనుకుంటాడు. వాళ్ళ నాన్నతో డాడ్ నేను మీకు ఒక అడ్రస్ ఇస్తాను, వెళ్ళి అక్కడున్న అమ్మాయి సురక్షితంగా ఉందో లేదో చూడండి అంటాడు. జూలియన్ వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు. క్లారా వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. అయితే మనం స్టార్టింగ్ లో ఒక మనిషి చేతిలో కొన్ని ఫొటోస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవి క్యాలెండర్ కిల్లర్ అని. ఆ ఫోటోల్లో జూలియన్ వాళ్ళ ఫాదర్ కూడా ఉంటాడు. ఇంకోవైపు క్లారా ఇంటికి వస్తుంది. వచ్చి జూలియన్ కి కాల్ చేస్తుంది. జూలియన్ కాల్లో క్లారాతో ఎందుకు నువ్వు ఇంత క్రూరత్వాన్ని అనుభవిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు క్లారా మేము బతకడానికి ఆర్థికంగా ఎవరో ఒకరి మీద ఆధారపడాలి, వాళ్ళు మా అవసరాలు తీరుస్తారు, అందుకనే వాళ్ళు ఏమైనా చేయొచ్చు అని అనుకుంటారు.